రాజకీయాల్లో సీనియర్ నాయకుడు ఎల్లాల భాస్కర్ అని గుర్తింపు పొందిన వ్యక్తి, మాజీ జెడ్పీటీసీ, వాళ్ళ భార్య ప్రభావతమ్మ గారు ఎంపీటీసీ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను దౌర్జన్యాలను విసికెత్తిపోయి వాళ్ళకే సొంత వాళ్ళకే తప్ప పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని, కలిగించడం లేదని, తెలుగుదేశం పార్టీ అన్ని విధాల పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కలిగిన పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేలు జరుగుతుందనే ఆలోచనతో ఈరోజు వాళ్ళు భాస్కర్ రెడ్డి గారు 50 కుటుంబాలతో తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చారు. దానికి చాలా సంతోషిస్తున్నాము, గౌరవిస్తున్నాము. ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు. భాస్కర్కు అన్ని విధాల జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న విషయాలన్నీ బాగా తెలుసు. మాకు కూడా చిరపరిచితుడు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ భాస్కర్ నిలబడతాడు. పేద బలహీన వర్గాలు ఏదైనా కానీ, ఎస్సీ అనే కాదు, బీసీ అనే కాదు, మైనార్టీ అనే కాదు, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ గళమెత్తి మాట్లాడడానికి ముందుకు వచ్చే వ్యక్తి, చదువుకునే నాయకుడు. ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో నాయకత్వం తీసుకొని ముందుకు పోయేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తూ, భాస్కర్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీలోకి ఆకర్షితులై వస్తున్నారు. మన రాచమల్లు ప్రసాదరెడ్డి గారు పొద్దుటూరు నియోజకవర్గాన్ని అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అవినీతి అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, షాండు మాఫియా అయితేనేమి, క్రికెట్ అయితేనేమి, ఇంకా అనేక రకాలైన గుట్కా మట్కా అనేక రకాలైన ఆయనే చెప్తున్నాడు, నేను ఇన్ని కోట్లు సంపాదించిన, అన్ని కోట్లు సంపాదించిన, నేను డబ్బు పెట్టి గెలిచేస్తాను, తెలుగుదేశం పార్టీ జెండాను తుంగలో తొక్కేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఎటువంటి అహంభావాలైనా కాలగర్భంలో కలిసిపోయినారు చాలామంది. ఇట్లాంటి వాళ్ళు ఒక లెక్క ఏం కాదు. ప్రజలు అనుకోవాలా, ప్రజలు ఏ వైపు ఉంటే ఆ వైపే తీర్పు వస్తుంది. కాబట్టి మేము ఇలా రాకను, వీళ్ళు పార్టీలు చేరదాన్ని మరీ స్వాగతిస్తూ ఎల్లవెళ్ళలా వాళ్ళకు మా సహకారాలు, మాకు వాళ్ళ సహకారాలు చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.